హలో నమస్తే, నేను మీ పుష్ప. ఈరోజు మనం వండుకోబోతుంది బగారా రైస్ అండి. ముందు ప్రాసెస్ చూసిద్దాం రండి. ఒక కడాయి తీసుకొని అందులోకి సన్నగా పొడవుగా తరిపెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవుతుండగా నేను చూపించిన బిర్యానీ మసాలా అంతా వేసుకోండి. అవి కూడా బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేస్తుండగా అందులోని 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. బాగా మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అవుతున్నాయి అనగానే చూడండి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కరివేపాకు పుదీనా వేసుకొని బాగా నేను చెప్పినట్టుగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. బాగా చేసిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇంకేమీ అవసరం లేదు. ఏమైనా వేస్తే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోవడం, టేస్ట్ పోవడం పోతుంది. బగారా రైస్ అయినప్పుడు వైట్గానే ఉండాలి. మనము బియ్యం ఎలాగో ఒక అరగంట నానపెట్టుకోవాలి. బాస్మతి రైస్ అయినా ఏ రైస్ అయినా సరే మనం ఆ బియ్యంలోకి ఒక గ్లాస్కి, కుక్కర్లో అయితే ఒక గ్లాస్కి ఒక గ్లాసు పెట్టాలి. లేదు అనుకుంటే మామూలు కళాయిలో ఉన్నట్టయితే గ్లాసుకి 2 గ్లాసులు. నార్మల్ రైస్ అయితే, బాస్మతి రైస్ అయితే గ్లాస్కి గ్లాసున్నర వేసి బాగా ఒక సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి బాగా మరిగిన తర్వాత బిర్యానీ బియ్యం ఉంటుంది కదా, అది వేసేసి కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని మూత పెట్టేయండి. మనకు సరిపోతే అప్పుడే వేసుకోండి, ఎందుకంటే రైస్ ఉడికిపోతుంది కాబట్టి. ఆ తర్వాత కొంచెం మూత తీసి చూసిన తర్వాత దగ్గరికి వాటర్ అంతా ఇంకిపోయి ఉంటుంది. మనం బాగా నీట్గా చేసుకొని ఆ తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టి చూస్తే మనకి పొడి పొడిలాడుతూ బగారా రైస్ రెడీ. నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. లైక్ చేసి